అంటే భాగవతానికి పోతన గారు ఇప్పుడు తెలుగులో అనువదించారు, మరి దాని ముందు ఇంకెవరు లేరా అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే అటువంటి వాటిని కూడా సుగమం చేశాడు. వ్యాసుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని సూటిగా తెలుగులో ఇచ్చారు, పోతన గారు చేశాడు. అలా చేయడం కారణం ఏమిటి? నిష్కామము. అంటే ఈయన చాలా గొప్పగా అనువాదం చేశాడు. గండపెండారం తొలగించుకుందాం ఇవేం లేవు, నిష్కామం కోరిక ఏం లేదని. ఆయన గోదావరి తీరంలో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే శివుడు గురించి ధ్యానం చేస్తుంటే రాముడు కనిపించాడు. భాగవతాన్ని తిరిగించమన్నాడు. కృష్ణుడి గురించి కథ రాయం. ధ్యానం చేసింది శివుడి గురించి, కనిపించింది రాముడు. రాయమనేటువంటిది కృష్ణుడికి సమర్పితంగా కృష్ణుడి కథను రాయమన్నాడు. తనకు అర్పితం చేసి కృష్ణుడి కథ రాయమన్నాడు. అది భాగవతం. మాస్టర్ గారు తాను ఎందుకు మళ్ళీ ఈ రహస్య ప్రకాశం రాయవలసి వచ్చిందంటే, అట్టి పోతనామార్చిన రచన యందు ప్రతిబింబించు వ్యాస భాగవతం అనే రహస్యములను పామర జనులకు అందించుటయే మా ఉద్దేశ్యము. వారి రూపమునున్న సర్వాంతర్యామియకు నారాయణుడు. అది మాస్టర్ గారి యొక్క దృష్టి.